పరిణామాలు చకచక మారిపోతూ ఉంటాయి. అంతర్జాతీయంగా దానికి తగ్గట్టుగా మనం మలుచుకోవాలి. మోడీ విదేశాలకు వెళ్ళి మసాజులు చేయించుకోవడానికి వెళ్ళాలా, మందు కొట్టడానికి వెళ్ళాలా, కాలక్షేపానికి వెళ్ళాలా, ఆయా దేశాల అధినేతలతో మాట్లాడాడు, సరదాగా వెళ్ళొచ్చింది కాదు. ఓ దీర్ఘకాలిక వ్యూహంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అసలైనటువంటి నిరంతరం దేశానికి సంబంధించి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అదే సందర్భంలో మిగతా విమర్శకులకి తెలిసినా దాన్ని డౌన్ ప్లే చేయడం కోసం మాట్లాడతారు. చైనా ప్రేమికులైతే అసలు నిజాన్ని దాచేయడానికి మాట్లాడతారు. ప్రపంచవ్యాప్తంగా సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రపంచవ్యాప్తంగా కాదు, సిల్క్ రోడ్ అనేటటువంటిది చైనా ప్రపంచ దేశాలన్నీ కలపడానికి వేసుకున్నటువంటి రోడ్డు. వాస్తవంగా భారతదేశం ఏ యుద్ధం చేసి దాన్ని ఆపలా. అలాగే సిపెక్, చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ని ఏ యుద్ధం చేసి ఆపలా. మోడీ వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా చేసింది. అమెరికాకి పాకిస్తాన్ చైనాల సాన్నిహిత్యం విషయం మీకు అర్థమవుతోంది అన్నాడు అంతే. ఆ తర్వాత ఏమైంది? చైనా ప్రేమికుడైన ఇమ్రాన్ ఖాన్ పక్కకి వెళ్ళిపోయాడు, చైనా ప్రేమికుడైన సైన్యాధికారి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆసిఫ్ మునీర్ అమెరికాకి దాసోహం అంటున్నాడు. షాబాజ్ షరీఫ్ అమెరికా ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు, కీలు బొమ్మగా మారాడు. దెన్ ఇప్పుడు ఏమైంది? సిపెక్ ఎక్కడదక్కడే ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు అని పాకిస్తాన్ చెప్తుందో బెలూచ్ రెబల్స్ కానీ వాళ్ళు ఆ సిపెక్ను ముందుకెళ్ళకుండా చైనా వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. రెండో పక్కన సిల్క్ కారిడార్ ఎక్కడదక్కడే ఆగిపోయింది. చైనాతో సాన్నిహిత్యం విషయంలో ప్రపంచ దేశాలు ఎక్కడదక్కడ నడిచినాయి. ఇదే సందర్భంలో భారతదేశం ఏం చేస్తుంది? రోడ్డు ఇక్కడి నుంచి అదంతా సాధ్యం కాదు. రోడ్డు కమ్ రైలు కమ్ నౌక ఇట్లాంటి ఒక మార్గాన్ని నరేంద్ర మోడీ 2 సంవత్సరాల క్రితం సూచించాడు ప్రపంచ దేశాలకి. ఆ సూచనే ఇప్పుడు ఆచరణలో పెట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పించి మరేమీ లేదు. భారత్ ఏదైతే IMEC అనేటటువంటిది ఈ ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ వైపు నుంచి నార్డిక్ దేశాలను కలుపుతా మొత్తం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అంటే ఉన్నంత వరకు రైల్లో తీసుకెళ్తారు సరుకు, అక్కడి నుంచి షిప్లోకి ఎక్కిస్తారు, మళ్ళీ అక్కడి నుంచి అవతల దేశానికి చేరాక అక్కడి నుంచి బై రూట్. ఇది ఒక రూట్, కంటిన్యూ రూట్ అనమాట. ఈ విధానానికి ఇప్పుడు అన్ని దేశాలని మళ్ళీ ఇప్పుడు అవసరాన్ని గుర్తు చేయడం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ హార్ముజ్ జలసంధులు ఇట్లాంటి వాటి నుంచి పక్కకు వచ్చి చేయటం. దాంతోపాటుగా భారతదేశంలో సెమీ కండక్టర్ చిప్స్ దగ్గర నుంచి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ని ప్రపంచ దేశాలని చైనా నుండి డైవర్ట్ చేసి ఇండియా వైపు తీసుకొచ్చే ప్రయత్నం. చైనాతో వాళ్ళందరూ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, చైనా ఆధిపత్య ధోరణి దృష్టిలో పెట్టుకుని, చైనా నియంతృత్వ ధోరణి దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్, సహజ వనరులు ఉన్నటువంటి భారత్, మానవ వనరులు ఉన్నటువంటి భారత్ ఇక్కడికి రమ్మనమనేటటువంటి ఇది చేశాడు, చేస్తున్నాడు, చేస్తూ ఉంటాడు. ఆయన్ని విమర్శించినంత మాత్రానో, ద్వేషించినంత మాత్రానో, నిజాల్ని దాచేసి అబద్ధాలని ప్రచారం చేసినంత మాత్రానో ఆగే రకం కాదు, సాగిపోతూ ఉంటాడు.